నువ్వు వెళ్ళి వదిన్ని ఇంటికి తీసుకుని రావాలి. నేను ఆ పని ఎప్పటికీ చేయను. భర్తగా నువ్వు నిలబడాల్సిన విధంగా నిలబడలేదు కాబట్టి నమ్మాల్సిన విధంగా వైకుంఠమే చీకటైపోయింది. శ్రీ మహావిష్ణువే భార్యని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటే అందుకు వెళ్ళిపోయింది. అయితే నువ్వు మనసు మార్చుకోవా? వదిన్ని తీసుకురావా? నేను తప్పు చేయలేదురా, తప్పు చేసింది తను కాబట్టి. ఇంత బండరాయిలా ఎప్పుడు మారిపోయావన్నయ్యా? చాలా బాధపడతావు. ఆ రోజు ఏ రోజు రాదు. అది నీ భ్రమన్నయ్యా. పరా ఇంటి నుంచి వచ్చిన మీ వదిన్ని అర్థం చేసుకున్నవాడివే. ఈ కన్నతల్లి ఇంతసేపు ఒక్కరూ మాట్లాడలేదేంటి? అందరు మా కావ్య కోసం పంతాలు పట్టి, నీకంటూ ఒక ఆత్మసాక్షి ఉంటే అంతరాత్మనే. నేను వెళ్ళిపోయానంటే అర్థం ఉంది. కళ్యాణ్ని విజయవంతంగా రాకుండా చేశాం. ఎస్ మమ్మీ, ఎస్. అత్తయ్య ప్రాణాలతో ఇంకా ఇంటికి తిరిగి రాదు. ఎస్ మై డియర్ సన్. సో మనదే రా. ఏంటి రాజ్యాలు, రాజ్యాంగాలు, రాజులు? వేయండి చిందులు. రాజ్యాలు రపిస్తున్నారే? లేదు, నేనేం తాగలేదు. మీరసలు మనుషులేనా? సిగ్గులేదు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్లలాగా ఎలా తయారయ్యారు? అవును, ఒకవేళ ఆ రెండు జరగడంలో అందుకే ఎంత నవ్వు ఆపుకుందామన్నా నవ్వు వస్తూనే, ఎప్పుడూ నవ్వుతూనే చేస్తారు. ఇంకొక విషయం, తల్లి కొడుకులు ఇద్దరికి. కానీ దానికే డౌట్ ఉంది. దానికి డౌట్ వచ్చింది, లేకపోతేనా అదన్నట్టు నిజంగానే ఇత్తడయ్యేది. అనిపిస్తోంది కనుక తుఫాను వల్ల వచ్చి జరిగే నష్టాన్ని సరితున్న కూతురి కోపం కట్టలు తెంచుకొని అత్తారింటిని బద్దలు కొట్టుకుని. అంతగా అక్కడ ఏం గొడవ జరిగింది? లాగయ్యా, ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మనం అక్కడికి వెళ్తే సమస్య మరింత పెద్దదవ్వచ్చు. చేసింది న్యాయమా అని అడిగితే సమాధానం ఏం చెప్పాలి బావా? తప్పు. నమస్కారం అండి. కూతురు పుట్టింటికి వచ్చేసినా నా కూతురు తప్పు చేయదన్న నమ్మకం కూడా నాకుంది. పుట్టింట్లో చెప్పే అలవాటు దానికి ఇంకా రాలేదండి. ఇష్టమో లాభమో మా రా చూసుకునేవాడు. మా వదిన ప్రాణాలకు లేదు. ఈ ఇంటి పెద్దలతో పాటు దాంతో మనసు విరిగిపోయి శిక్ష మాత్రం నా బిడ్డకి పడింది కదండి. చూస్తూ మౌనంగా ఉండడం తప్ప ఏమీ చేయలేకపోయాం. కాలమే దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకురా భయ్ అలా బాధపడతావు? నువ్వు వెళ్ళి గొడవ పెట్టుకున్నావు, దానివల్ల అక్కడెవరైనా మారారా? పరిస్థితులు ఇలా వచ్చినప్పుడు నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఎలాంటి పరిస్థితులు వచ్చినా దాలో తిరిగి వదిన్ నా ఇంటికి ఎలా పంపించాలో అర్థం కావడం లేదు. నిన్ను తీసుకుని నేను బయటకు వచ్చేసాను. అలాంటప్పుడు ఎలా చూపించగలను? అన్నయ్య అవుతుందని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే మిగిలిపోతుంది. అన్నయ్యకి తనకి మధ్య ఇంట్లో ఈ గొడవలు వచ్చేవే కాదు, పెద్ద ఆరోగ్యం పాడయ్యేది.
ఎవరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు అందుకే నీ కథకి ఈ ఇంటి కోడలుగా ఉండే అర్హత నీకు లేదు. నరకమే వరమనే విరహమా న్యాయమా కన్నీరవి నువ్వు ఎవరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తా మీ అమ్మ హాస్పిటల్లో అలాగే ఉంది. ఆ కోమాని ఉన్నారు. ఇవన్నీ చూడ్డానికారా మేమింకా బతికు నిందలు వేసి ఇంట్లోంచి పంపించేశావు. ఏదో ఆవేశంలో ఇలాంటివెన్నో. అన్నీ పెళ్ళింట్లోంచి ఒక వారసుడు వెళ్ళిపోయాడు. మా ఇంటి మహాలక్ష్మి లాంటి పెద్ద కోడలు నేను ఈ జీవితంలో క్షమించలేను. దొరకలేదు. అలాంటప్పుడు నేను అక్కడుండి